వివిధ రకాల ఎలక్ట్రానిక్ మీడియా అలాగే ప్రింట్ మీడియా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు. నా పేరు నరేంద్రనాథ్ దత్, లఘు ఉద్యోగ భారతి తెలంగాణ ప్రాంత జనరల్ సెక్రటరీ. లఘు ఉద్యోగ భారతి అనేది పాన్ ఇండియా ఆర్గనైజేషను. ఈ ఆర్గనైజేషను చిన్న సూక్ష్మ మధ్య తరహా అంటే ఎంఎస్ఎంఈ పరిశ్రమల కొరకు కృషి చేస్తుంది. వాళ్ళ హక్కులు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ పాలసీ అడ్వకసీ కానీ వాళ్ళ సమస్యలు, ప్రాబ్లమ్స్, వీటి గురించి కృషి చేస్తుంది. నాకు కుడి పక్కన ఉన్నవారు శ్రీ అనిల్ జీ, లఘు ఉద్యోగ భారతి నేషనల్ ఈసీ మెంబర్. వారు అశ్విని హోమియో హెయిర్ ఆయిల్ మేనేజింగ్ డైరెక్టర్. అలాగే నాకు ఎడం పక్కన ఉన్నవారు శ్రీ వసంతం వెంకటేశ్వర్లుజీ, లఘు ఉద్యోగ భారతి తెలంగాణ ప్రాంత అధ్యక్షులు. వారు వసంత సీడ్స్ అని దాని మేనేజింగ్ డైరెక్టరు. ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టడం యొక్క ఉద్దేశం, ప్రెస్ మీట్ పెట్టడం యొక్క ఉద్దేశం ఏంటంటే, మీ అందరికీ తెలుసు, ఆగస్టు 15న మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు జిఎస్టీ విప్లవాత్మకమైన చరిత్రాత్మకమైన జిఎస్టీ సంస్కరణలు, జిఎస్టీ తగ్గింపు అనే ప్రక్రియని నిర్ణయాత్మకమైన ఒక నిర్ణయం తీసుకున్నారు. అది నిన్నటి నుంచి అమల్లోకి వచ్చిన కారణంగా ఏ రంగాలు ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి, జనజీవనానికి ఎలా సులభతరం అవుతా ఉంది, ఇదంతా కూడా మీ అందరికీ విదితమే. పేపర్లలో, టీవీలో చూసుంటారు. వారికి కేంద్ర ప్రభుత్వానికి, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారికి, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పడానికి, అలాగే ఆ జిఎస్టీ ప్రభావం ఏంటి వివిధ పరిశ్రమల మీద, వినియోగదారుల మీద, సమాజం మీద దాని ప్రభావం ఏంటనేది చెప్పడానికి ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని లఘు ఉద్యోగ భారతి తెలంగాణ ప్రెసిడెంట్ శ్రీ వసంతం వెంకటేశ్వర్లు గారు తదుపరి కార్యక్రమం నిర్వహిస్తారు. అందరికీ సోదరులందరికీ నమస్కారం. ఇంతకుముందు మా జనరల్ సెక్రటరీ నరేంద్రనాథ్ దత్ గారు చెప్పినట్లుగా జిఎస్టీ 2 అంటే జనరేషన్ 2 జిఎస్టీకి సంబంధించినటువంటి సంస్కరణలు నిన్న సెప్టెంబర్ 22 నుంచి దేశం మొత్తం కూడా అమలు కాబడుతున్నాయి. దాంట్లో భాగంగానే లఘు ఉద్యోగ భారతి అంటే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమకు సంబంధించి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ లఘు ఉద్యోగ భారతి దాదాపు 70,000 మంది మెంబర్షిప్తోన 596 జిల్లాలలో దేశం మొత్తం మీద ఒక శాఖలను, బ్రాంచెస్ను కలిగి 80% ఇండస్ట్రియల్ ఎస్టేట్లలో యూనిట్స్ను, లఘు ఉద్యోగ భారతి యొక్క యూనిట్స్ను కలిగి ఉన్నటువంటి అతిపెద్ద ఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్లో యొక్క సర్వీస్ చేస్తున్నటువంటి సంస్థ లఘు ఉద్యోగ భారతి. తెలంగాణలో 980 మంది మెంబర్షిప్తోన 20 జిల్లాలలో లఘు ఉద్యోగ భారతికి కమిటీలు ఉన్నాయి. ఆ విధంగా తెలంగాణలో ఈ సంస్థ ఈ యొక్క సూక్ష్మ, లఘు, చిన్న పరిశ్రమలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కారం చేస్తూ వారి యొక్క ఆర్థికమైనటువంటి తోడ్పాటు, ఫైనాన్స్ సంబంధించిన విషయాలు, జిఎస్టీ సంబంధించిన విషయాలు, అన్ని విషయాల్లో కూడా చిన్న పరిశ్రమలు పెట్టుకున్నటువంటి యొక్క పారిశ్రామికవేత్తలకు చేదోడు వాదోడుగా ఉండి పరిష్కారం చేస్తున్న సంస్థ లఘు ఉద్యోగ భారతి. మేము చాలాసార్లు జిఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం. చాలా విషయాలు తగ్గించాలని చెప్పి, ఇది ఒక రకంగా చాలా భారం అవుతుందని చెప్పి చాలాసార్లు మేము ఎన్నో రకాలుగా వినతి పత్రాలు ఇచ్చిన తర్వాత బహుశా వాటన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ప్రతిస్పందించి వాటన్నిటి కూడా దాదాపు కొన్నిట్లో అయితే వ్యవసాయ రంగంలో అయితే 5% తీసుకొచ్చింది, కొన్ని ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొన్నిట్లో బాగా తగ్గించింది. ఇది చాలా వరకు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకొని చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఉత్పత్తి పెరిగి ఎక్కువ లాభాన్ని చేకూరే విధంగా ఈ యొక్క జిఎస్టీ 2 సంస్కరణలు ఉన్నాయి. దీని విషయంలో
లఘుద్యోగ భారతి మిగిలినటువంటి యొక్క ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి సంస్థలన్నిటి యొక్క వినతి పత్రాల ఆధారంగా వాళ్ళ యొక్క అభ్యర్థన మేరకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఎంఎస్ఎంఈకి ఇది ఒక పెద్ద ఆర్థికమైనటువంటి వెసులుబాటు, ఒక రకంగా ఎంఎస్ఎంఈ అభివృద్ధికి ఇది బాగా దోహదం చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాము. ముఖ్యంగా మన గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, మనకు ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మేము లఘు ఉద్యోగ భారతి తెలంగాణ తరఫున తెలియజేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రాంతం ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ యొక్క పాలసీ కూడా ఇక్కడ ఉన్నటువంటి చిన్న పరిశ్రమలు ప్రోత్సాహాన్ని కొరకు చాలా బాగుంది. కేంద్రం తీసుకొచ్చినటువంటి జిఎస్టీ సంస్కరణలు మనకు తెలంగాణ ప్రాంతం తీసుకొచ్చినటువంటి తెలంగాణ ప్రాంత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎంఎస్ఎంఈ పాలసీలు ఈ రెండు కూడా చిన్న మధ్య పరిశ్రమల యొక్క పారిశ్రామికవేత్తలకు చాలా తోడ్పాటుగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాము. ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి, కేంద్ర యొక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా పరిశ్రమ శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ సంస్కరణల కారణంగా ఏ విధంగా లాభ పొందుతున్నారు ఇండస్ట్రీ, చిన్న పరిశ్రమల యొక్క దీని గురించి మా నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అనిల్ గారు వివరిస్తారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, జిఎస్టీ రిఫార్మ్స్ జరిగాయి, నిన్నటి నుంచి అమల్లోకి వచ్చాయి. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ గారి విజనరీ ఐడియాస్ తోటి మొట్టమొదటిసారి జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూడా మోడీ గారు చాలా ట్యాక్స్ స్లాబ్స్ని ఒక సింపుల్ సిస్టమ్కి తీసుకొచ్చారు. ఇప్పుడు సెకండ్ ఇంప్రూవ్మెంట్ కింద ట్యాక్స్ స్లాబ్ తగ్గించి ఎక్కువ మంది ట్యాక్స్ ఈజీగా కడుతూ అండ్ కస్టమర్స్కి ప్రోడక్ట్ రేట్స్ తగ్గేలాగా డిజైన్ చేశారు. ఇంత మంచి ఐడియా తెచ్చినందుకు, ఇంప్లిమెంట్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ గారికి, నిర్మలా సీతారామన్ జీకి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ మన రేవంత్ రెడ్డి గారికి మా తెలంగాణ లఘుద్యోగ భారతి తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇంకొక విషయం ఏమిటంటే, లఘుద్యోగ భారతి గురించి ఆల్రెడీ వివరించారు. గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ అన్నీ గవర్నమెంట్స్కి తీసుకెళ్లడంలో నిరంతరం కృషి చేస్తూ ఉంటాం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భద్రాచలం దగ్గర ఐటీసీ పేపర్ మిల్ నుంచి వేస్ట్ జనరేట్ అవుతుంటుంది. దాని నుంచి మా లఘుద్యోగ భారతి మెంబర్స్ ఎగ్ ట్రేస్ చేస్తూ ఉండేవాళ్ళు. అది 12% స్లాబ్లో ఉండేది. బట్ పేపర్ ఉన్న జిఎస్టీ తక్కువ ఉండేది. సో వేస్ట్ నుంచి మెటీరియల్ చేస్తున్న దాని మీద ఎక్కువ అవుతుండడం, ఇది పెద్దవాళ్ళు ఎవరికి పెద్దగా, అది చిన్న టర్నోవర్ కాబట్టి ఎవరికి పెద్దగా తెలిసేది కాదు. తర్వాత తెలంగాణ తరఫు నుంచి, ఆంధ్ర తరఫు నుంచి రిక్వెస్ట్ పైకి తీసుకెళ్ళడం జరిగింది. సో దాన్ని కూడా ఈ రిడక్షన్లో కన్సిడర్ చేశారు. దానికి మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎసెన్షియల్ గూడ్స్లలో, అంటే నిత్యావసరమైనటువంటి వస్తువులలో ఇంతకుముందు 12-18% ఉన్నది 5% అయింది. అదేవిధంగా హెల్త్ కేర్, అంటే ఆరోగ్య సంబంధించినటువంటి విషయంలో 33 డ్రగ్స్కు ఒక రకంగా నీల్ జిఎస్టీ, క్యాన్సర్ సంబంధిత కారకాలకు సంబంధించినటువంటి యొక్క మందులకు ప్రధానమంత్రి గారు సహృదయంతో ఆలోచన చేసి దీని మీద జిఎస్టీ వేయటం మంచిది కాదని చెప్పి 33 డ్రగ్స్కు జిఎస్టీ లేదు. మిగిలినటువంటి అన్నిటికీ కూడా 12% స్లాబ్ నుంచి 5% తీసుకురావడం జరిగింది.
అదేవిధంగా వ్యవసాయదారులకు అగ్రికల్చర్లో ట్రాక్టర్ యొక్క టైర్స్, స్పేర్స్ ఇవన్నీ కూడా 12% దాంట్లో ఉండే అది ఇప్పుడు 5% అయింది. అదేవిధంగా ఫెర్టిలైజర్ కానీ తర్వాత బయోపెస్టిసైడ్స్, మైక్రో న్యూట్రియంట్స్ కూడా 12% ఉన్నటువంటి జిఎస్టీని ప్రస్తుతం 5% చేశారు. దీని కారణంగా చిన్న సన్నకారు రైతులకు చాలా ఉపయోగకరము ఈ మైక్రో న్యూట్రియంట్, బయోపెస్టిసైడ్స్ వాడకంలో. అదే ఆటోమొబైల్ రంగం మనకు తెలుసు, కార్ల ధర బాగా తగ్గినాయి, 28% నుంచి 18% వచ్చింది. చదువులో, ఎడ్యుకేషన్లో ఒక రకంగా ఇంతకుముందు 12% జిఎస్టీ ఉండే, ఇప్పుడు నిల్ జిఎస్టీ లేదు. మ్యాప్స్ కానీ, చార్ట్లు కానీ, బుక్కులు కానీ, ఎరేజర్స్ కానీ, పెన్సిల్స్ కానీ ఇవన్నిటి కూడా. తర్వాత ఎలక్ట్రానిక్ అప్లయన్స్లో మనం చూస్తూనే ఉన్నాం, నిన్న మొన్న ఏసీలు కానీ ఇవన్నీ కూడా డిష్ వాషర్లు కానీ, టీవీలు కానీ, ఎలక్ట్రానిక్ సంబంధించినవి కూడా 28% స్లాబ్లో ఉండే ఇప్పుడు 18% స్లాబ్లోకి వచ్చినాయి. ఫుడ్ సంబంధించినటువంటి ఆహారం సంబంధించినటువంటి ఇంతకుముందు 18% ఉండే, ఇప్పుడు ఒక రకంగా ఫుడ్ ఐటమ్స్లో పర్సంటేజ్ ఏం లేదు. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్లో ఇంతకుముందు 18% ఉండే, ఎల్ఐసి కట్టుకున్న వాళ్ళకు కూడా, హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకున్న వాళ్ళకు కూడా వెసులుబాటు కల్పించి ఇప్పుడు జిఎస్టీ లేకుండా చేశారు. తర్వాత పర్టికులర్గా చిన్న పరిశ్రమ సంబంధించి హ్యాండీక్రాఫ్ట్స్ అంటే చేతి వృత్తుల వాళ్ళకు, అంటే చేతితో తయారు చేసేటువంటి బ్యాగులు కావచ్చు, చిన్న చిన్న హ్యాండీక్రాఫ్ట్స్ వాటన్నిటి కూడా ఇంతకుముందు 12% ఉండే, ఇప్పుడు 5% తగ్గించారు. అదేవిధంగా వుడ్ సంబంధించినటువంటి దాంట్లో కూడా 12% 5%కి వచ్చారు. కన్స్ట్రక్షన్లో కూడా మేజర్గా సిమెంట్ రంగంలో 28% ఉండే, ఇప్పుడు 18% స్లాబ్లో తీసుకొచ్చారు. 10% తగ్గి కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకు సిమెంటు, స్టీలు వీటన్నిటి విషయంలో కూడా కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది. ఈ విధంగా 375 వస్తువుల ధరలు టోటల్గా తగ్గించడం అనేది చాలా పెద్ద వెసులుబాటు. ఇది ఇంతకుముందు ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా స్వదేశీ వస్తువులనే వాడాలా అనేటువంటి ఏదైతే ఉందో, ఈ దేశంలో ఉన్నటువంటి చిన్న మధ్య తరహా పరిశ్రమలన్నిటి కూడా బాగా తోడ్పాటును అందిస్తుంది. వాళ్ళ యొక్క ఉత్పత్తి ఏదైతే ఉందో పెరుగుతుంది. వినియోగదారులు కూడా జిఎస్టీ తక్కువ ఉంది కాబట్టి వినియోగం కూడా పెరుగుతుంది. అదేవిధంగా స్వదేశీ కంపెనీలు స్వదేశీ యొక్క దీంట్లో ఇంకా ఎక్కువ ముందుకు సాగి ప్రధానమంత్రి కోరుకున్నట్టుగా ఆత్మనిర్భర భారత్, వికాస్ భారత్లో ఈ జిఎస్టీ సంస్కరణలు బాగా తోడ్పాటును అందిస్తాయి, దోహదాన్ని అందిస్తాయని చెప్పి లఘుద్యోగ భారతి తెలంగాణ భావిస్తుంది. దీని కారణంగా అందరికీ కూడా సంస్కరణలు తెచ్చినటువంటి ప్రధానమంత్రి గారికి, నిర్మలా సీతారామన్ గారికి, అదేవిధంగా స్టేట్ పాలసీ తయారు చేసినటువంటి మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్బాబు గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాం. నమస్కారం. జై ఉద్యోగ్, జై భారత్. మీకేమన్నా క్వశ్చన్స్, సందేహాలు నివృత్తి ఉంటే అడగచ్చు. అలాగే ఈ జిఎస్టీ తగ్గింపు వలన మన దేశానికి 48,000 కోట్ల ఇంతకు మునుపుతో పోలిస్తే 48,000 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుంది. దీన్ని ఎలా పూడ్చుకుంటారో అంటే వస్తువుల ధరలు తగ్గటం వల్ల వినియోగం పెరుగుద్ది. ఆ వినియోగం పెరగడం వల్ల మార్కెట్లో డిమాండ్ పెరుగుద్ది. పారిశ్రామిక సంస్థలు కూడా తమ ప్రొడక్షన్ కెపాసిటీని ఫుల్గా ఉపయోగించుకుంటాయి. సేల్ పెరగడం ద్వారా రెవెన్యూని పెంచుకోవచ్చు. దీనివల్ల జరిగే లాభమే తప్పితే ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా చాలా జరుగుద్దని కేంద్ర ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసి తగ్గింపు జరిగింది. చాలా విప్లవాత్మకమైన, చరిత్రాత్మకమైన ఈ నిర్ణయానికి మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని గారికి, గౌరవ ఫైనాన్స్ మినిస్టర్ గారికి, అలాగే మన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, మన ఆర్థిక మంత్రి శ్రీధర్బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నౌ ద ఫోరం ఈజ్ ఓపెన్ ఫర్ ఎనీ క్వశ్చన్స్. ఏదన్నా డౌట్లు ఏదన్నా ఉంటట్లా. థ్యాంక్ యూ ఆల్. తగ్గించమని చెప్పి కేంద్ర నిర్మలా సీతారామన్ గారు అందరూ రిక్వెస్ట్ చేశారు. ట్రేడర్స్ అందరికి కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా ఇన్సిస్ట్ చేస్తుంది. కాబట్టి వస్తాయి. ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ రంగంలో ఆల్రెడీ బ్యానర్స్ పెట్టారు, బజాజ్ వాళ్ళు కానీ, హెయిర్ కంపెనీ వాళ్ళు పెట్టారు. ఫుడ్ మీద కూడా స్టేట్ గవర్నమెంట్ దాని మీద ప్రయత్నం చేస్తాయి, తప్పకుండా తగ్గుతాయి.
దీనికి కేంద్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా యాంటీ ప్రాఫిటీరింగ్ కమిటీ అని ఒకటి ఉంటుంది. అది ఇప్పుడు జిఎస్టీ తగ్గింది, ఆ వినియోగదారుడికి ధర తగ్గితేనే వినియోగదారుడికి చేరినట్టు. దీని మీద రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో యాంటీ ప్రాఫిటీరింగ్ కమిటీలు ఉన్నాయి. వాళ్ళు చూస్తూ ఉంటారు అది వినియోగదారుడికి చేరిందా లేదా. ఇప్పుడు మేమున్నాము, నాదొక అగ్రి ఇన్పుట్ కంపెనీ నాది. ఇంతకుముందు నాకు 12% ఉంది జిఎస్టీ. అంటే ఒక 100 రూపాయల వస్తువుని 12% జిఎస్టీ 112 రూపాయలకు అమ్మేవాడిని. ఇప్పుడు దాన్ని 5% చేశారు. నేను 105 రూపాయలకు అమ్ముతాను. ఆ మందం నేను ఎంఆర్పి తగ్గించుకోవాలి. తగ్గించుకోకుండా పాత ప్రకారం అమ్మితే దెర్ ఈజ్ ఏ కమిటీ టు లుక్ ఆఫ్టర్. వాళ్ళందరూ కూడా తనిఖీలు చేస్తారు, విజిలెన్స్ తనిఖీలు చేస్తారు. మీరు అన్నట్టు ఉంటుంది, ఎంతో కొంత సమస్య ఉన్నది. ఇప్పుడు మీరు పేపర్లో చూసాం ఈరోజు పొద్దున్నే, టీవీ ధర 10,000 తగ్గింది, వాషింగ్ మిషన్ 10,000 తగ్గింది, ఏసీ ఇప్పుడు నా ఆఫీస్లో నేను మొన్న 3 ఏసీలు కొన్నాను. ఈ రోజు కొనుక్కుంటే నాకు ఆ ధరకి 4 ఏసీలు వచ్చాయి. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ అండి. కేంద్రం వాటా తగ్గదు, రాష్ట్రం వాటా తగ్గదు. ఎందుకు అంటే ఈ జిఎస్టీ తగ్గటం వల్ల నేను 3 ఏసీలు కొనుక్కునేవాడిని 4 ఏసీలు కొనుక్కుంటాను ఆఫీస్కి. అంటే వినియోగం పెరుగుద్ది. వినియోగం పెరగడం వల్ల ట్యాక్స్ పెరుగుద్ది. మనం అనుకుంటున్నాము కేంద్ర ప్రభుత్వం చెప్పేది ఏంటంటే 48,000 కోట్ల రెవెన్యూ తగ్గిందని. దీనివల్ల వినియోగం పెరిగి ఆ వారం పన్నులు వచ్చి మళ్ళీ ఇంకొద్దిగా ఎక్కువనే వస్తుందనేది ఎక్స్పెక్టేషన్ జరుగుతుంది. కేంద్ర రాష్ట్రాల వాటా కూడా ఏమీ తగ్గదు. మన ప్రభుత్వం చెప్తా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మనకి 5,000 కోట్ల నష్టం వస్తుందని. కాబట్టి 3-4 మంత్స్ తర్వాత మనకి 5,000 కోట్ల నష్టం వస్తుందా లేకుంటే నెలకి ఇంకో 500 కోట్లు ఎక్కువ వస్తుందనే తెలుస్తుంది. అది నిన్నటి నుంచే కదా అయింది. అది డెఫినెట్గా లాభమే ఉంటుంది, ఎందుకంటే వినియోగం పెరుగుద్ది. ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ కొనుక్కునే అతను కొనుక్కోలేడు, 10,000 తక్కువైంది. అలా 28 నుంచి 18% తగ్గింది. అంటే డైరెక్ట్గా 10% తగ్గింది. వినియోగం పెరుగుద్ది, కంపెనీల ప్రొడక్షన్ కెపాసిటీ పెరుగుద్ది, డిమాండ్ పెరుగుద్ది. తద్వారా మన ఆర్థిక వ్యవస్థ కూడా వృద్ధి. అంటే తగ్గుతుంది కదా. ఇప్పుడు దాని జోలికి మేము ఓన్లీ పరిశ్రమల యొక్క ఇది పరిశ్రమలకు లబ్ధి, చిన్న పరిశ్రమలకు చిన్న పరిశ్రమలు కన్జ్యూమర్ లాభపడతాడు. చిన్న ఉత్పత్తిదారులకు ఇది ఉత్పత్తి పెంచేదానికి అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్ కావాలి, వినియోగదారులకు ట్రాన్స్ఫర్ అయిన